మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ బాలు. హలో అండి. ఎలా ఉన్నావు? గుడ్, పర్వాలేదు. సో ఉప్పల్ బాలు అనే పర్సన్ ఏంటంటే సెల్ఫ్ మేడ్గా ఎదిగాడు. అంటే ఫాలోవర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో అంత పేరు కానీ అదంతా కూడా సెల్ఫ్ మేడ్గానే వచ్చింది. ఇప్పుడు అందరూ ఉప్పల్ బాలు అంటే ఏమంటారంటే పాజిటివ్గా అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల ముందు ఈ జర్నీ స్టార్ట్ చేసావు ఎవరూ చూడట్లేదు. కానీ ఇప్పుడు అందరూ ఏంటంటే ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుండు అని చెప్పి ఇంత అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేసావా ఎప్పుడైనా ఉప్పల్ బాల్ని ఇంత లవ్ చేస్తారు ఆడియన్స్ అని చెప్పి? అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు దీని తర్వాత నా ఫ్యాన్స్ అనేది ఇప్పుడు అర్థమైంది. నాకు ఉన్నారు నాకని. నీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది కదా ఇప్పుడు అగ్ని పరీక్ష తర్వాత. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు? 50,000 పెరిగారు. 50,000 పెరిగారు. వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలని కొన్ని ఇయర్స్ నుంచి నీకు కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఫాలో అవుతున్న వాళ్ళు అంటున్నారు బిగ్ బాస్కి వెళ్ళొచ్చు కదా బాలు అని చెప్పి అన్నారని నువ్వు అక్కడ ప్లాట్ఫామ్లో కూడా మెన్షన్ చేసావు. ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? అగ్ని పరీక్షకి ఎలా వెళ్ళావు? అగ్ని పరీక్ష ఎలా ఉంటారంటే ఇప్పుడు కామన్ పీపుల్స్కు మెయిల్ పెట్టమని ఇట్లా వీడియోస్ పెట్టమని అంటే నేను జస్ట్ అగ్ని పరీక్ష అది నింపాను, సెలెక్షన్ చేశారు, రమ్మన్నారు, మెయిల్ వచ్చింది, ఎగ్జామ్ రాయమన్నారు, రాజాను గ్రూప్ డిస్కషన్ అయింది, వెళ్ళాను గ్రూప్ అయింది, జీడీలో కలిసి ఉన్నాము, గ్రూప్ డిస్కషన్ డ్యాన్స్ చేయమని అన్నీ ఓకే అని సెలెక్షన్ చేశారు. ఇక 15 నుంచి షో ఉంటుంది 3 days మీకు అగ్ని పరీక్ష అని చెప్పారు. వెళ్ళాము అక్కడ 3 days అందరం వెళ్ళాం. నాకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాకన్నా తెలియని వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అక్కడికి. రకరకాల ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. అంటే అందరికీ నేను తెలుసు, కానీ దాంట్లో కొంతమంది తెలుసు. అందరు షాక్ అయ్యారు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అగ్ని పరీక్షకు, నువ్వు ఒక సెలబ్రిటీ దాంట్లో వెళ్ళాలి కదా అని అన్నారు. ఆ అవకాశం ఇవ్వక నేను ఇది ఎంచుకుని దీంట్లోకి వచ్చానంటే ఆ 2 daysలో వాళ్ళందరినీ నేను నవ్వుపిచ్చి కామెడీ చేసి ఒక రూమ్లో వేస్తే అందరు ఏమని తెలుసా, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఎంత బాగా మాట్లాడుతున్నావు, వీడియోలో వేరే ఉన్నావు, రియల్గా ఇంత బాగా మాట్లాడుతా ఎక్స్పీరియన్స్. అమ్మాయిలు కూడా చాలామంది అందరు కామెంట్ అయ్యి చాలా పిచ్చి అయిపోయారు అసలు నా మాటలు చూసి. అని అందరం సరదాగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఈ అగ్ని పరీక్ష అనేది ఇక తెలియదు స్టేజ్ ఎక్కాం. మెయిన్ ఏంటంటే అక్కడ ఒక 15 నెంబర్ని ఎంచుకున్నారు అంట్లు. ఆ 2 daysలో ఏం చేసినంటే ఆ 15 నెంబర్ల 10 మందిని బాగా అర్ధగంట బాగా టాస్క్లు ఇవ్వడం, వాళ్ళని బాగా గెజ్ చేసేయడం, బాగా గుంజి మొత్తం లాగంతా తీసేసుకుని వాళ్ళని ఓకే చేసి ఫిక్స్ అయిపోయింది అన్నట్లు. ఓకే, ఒక 15 మంది సెలెక్ట్ చేసేసుకున్నారు. మిగతా వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. నిజం చెప్పాలంటే నేను వెళ్ళకన్నా కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంత అబ్బాయిలను చూశాను. ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చి చెప్తున్నారు కదా, నిజంగా చాలా తెలివి ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను అనుకున్న ఇన్ని రోజులు టిక్టాక్ ఇన్స్టాగ్రామ్లో నేను తోపు, నాలాగా ఎవరు రీల్స్ చేయరు అలా అనుకున్నాను. కానీ మనకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారని కూడా చాలామంది నేను తెలుసుకున్న ఈ అగ్ని పరీక్ష వల్ల. ప్రపంచంలో ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదని అనుకున్నాను. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలామందిని బయటకు వెళ్ళగొట్టేశారు. 2 నిమిషాలు 1 నిమిషం ఇచ్చి నువ్వేం చేస్తున్నావు, దేశానికి ఏం ఉపయోగం నీ వల్ల, దేశం కోసం నాకు అర్థం కాదు. ఇప్పటివరకు 150 మంది బిగ్ బాస్కి వెళ్ళారు. క్వశ్చన్ అడుగుతున్నాను, 150 మంది నేరాలు చేసిన వాళ్ళు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, గొడవలు కాంపిటీషన్ అయ్యే వాళ్ళు, గంజాయి డ్రగ్స్లో దొరికిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారండి? వాళ్ళు వెళ్ళి సమాజానికి ఏం ఉద్ధరించారండి? ఎగ్జాంపుల్ చెప్తున్నా, సమాజంలో ఏం ఉద్ధరించారు? ఎవరైనా ఒక బిగ్ బాస్ వెళ్ళే ప్లాట్ఫామ్కి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదండి. పేదవాడైనా రిచ్ పీపుల్ అయినా ఎలాంటి వాళ్ళని సరే ఒక షో అది వెళ్ళాలని ప్రతి మనిషి కోరిక ఉంటుంది. దాంట్లో నాకు ఒక కోరిక అండి, బిగ్ బాస్కి వెళ్ళాలని అక్కడికి వెళ్ళేటప్పుడు సమాజానికి ఉపయోగ పని చేస్తేనే వెళ్తారా? నాకు అర్థం కాదు. వీళ్ళు ఏం ఉద్ధరించండి పోనీ, నాకు అర్థం కాదు ఏం చేశారు వీళ్ళు అసలు. ఇప్పటివరకు వెళ్ళిన 150 మంది ఏం ఉద్ధరించినని వెళ్ళారు. అదొకటి ఎంటర్టైన్మెంట్స్ కోసం. చాలామంది ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం జాబ్కి వెళ్ళేసి 9 గంటలకు ఊటే కొంచెం లొల్లి కామెడీ, కొంచెం ఫన్నీగా ఉంటుంది, కొట్లాడుకుంటారు, ఎలిమినేషన్ ఉంటుంది, తిట్టుకుంటారు కొంచెం అని కొంతవరకు నచ్చుతుంది కొంతమంది ఎందుకంటే బాగా కొంచెము బిజినెస్ మెన్లు కానీ కొంచెం బాగా వాళ్ళకి టైం దొరుకునే వాళ్ళు ఉంటారు, ఏంద్ర సోది అని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది నచ్చుతుంది బిగ్ బాస్, కొంతమందికి నచ్చది. మ్యాక్సిమల్గా నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక కోరిక ఉంది, అది నా ఇష్టం. అది నేను ఎవరి కోసం కాదు, నా కోసం వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండే. అదొక ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం, వెళ్ళాలని ఎవరైనా వెళ్తాం. వెళ్ళినంత మాత్రంలా మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం, మీరు ట్రాన్స్జెండర్సా? కాదండి, ట్రాన్స్జెండర్స్ అంటే బిగ్ బాస్ తీసుకురా. ఇంతకుముందు తమన్నా సింహద్రి వెళ్ళారు, వెళ్ళింది. తర్వాత ప్రియాంక సింగ్ వెళ్ళింది. వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కదండి,
వాళ్ళని కూడా తీసుకున్నారు కదా, వాళ్ళు వెళ్ళాక ఎలా ఉంటారు వాళ్ళని అని కూడా చూశారు కదా. ఇప్పుడు నేను జెంట్స్లా వెళ్ళాను, నేను అక్కడ చీర కట్టుకుని అగ్రికల్చర్ అమ్మాయిలా వెళ్ళలేదు. అక్కడ ఏమైనా రాసిన బుక్కులో 40 పేజీలు ఇచ్చారు, 40 పేజీలు రాయమన్నారు. దాంట్లో ఫిమేలా అమ్మాయి అబ్బాయి రాయమని ఏమని మెన్షన్ చేసావు అక్కడ నేను column లో? ఏమని రాస్తారు, అబ్బాయి అని రాస్తారు అబ్బాయిని కదండి. రాసావు. అమ్మాయి అని రాయలేదు మరి కదా. ఎందుకు బిందు మాధవి మీరు ట్రాన్స్ అని అడిగారు? అది క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. మీరు షాక్ అయ్యారు కదా, నేను ఫేస్ ఎక్స్ప్రెషన్. ఆలోచించి నేను షాక్ అయినా. సరే ఆమెకు డౌట్ ఏంటంటే జడ్జెస్ కాబట్టి వాళ్ళు అడిగే రైట్స్ ఉంటాయి కాబట్టి పోనీ అడిగారు అనుకో. ఎగ్జాంపుల్ నా గురించి ఆ ఫ్యామిలీ గురించి చెప్పమంటే నేను చెప్పాను. నా ఫ్యామిలీ ఏంటంటే నిజం చెప్పాలంటే మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, మా చెల్లికి 3 కొడుకులు, మా అక్కకు ఒక అబ్బాయి, మా నాన్నగారు చనిపోయారు, అమ్మగారు ఉంటారు. ఈ ఫ్యామిలీని మొత్తం ఫుడ్ నేను పెడుతున్నా. ఎందుకంటే మా ఊర్లో ఇల్లు లేదు, మాకు చిన్న ఇల్లు. మా అన్నయ్య నెలంతా కష్టపడ్డా 10,000 సంపాదించాడు. రోజు ఒక ఆటో కోత ఎంత వస్తుంది, 500 300 సంపాదిస్తాడు ఆయన. ఆయన నడిపించి ఏజ్ అవుతుంది, మా వదిన కూలి పనికి వెళ్తుంది, 3 ఆడపిల్లలండి. ఒక్కరు హాస్పిటల్ పడి ఎన్ని డబ్బులు పెట్టాలి, మేము పేదవాళ్ళమని చెప్పాను. నా గురించి చెప్పాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్గా చెప్పాను. మీకు నచ్చకుంటే ఎగ్జాంపుల్ అండి, నేను అడిగేసి ఇప్పుడు నవదీప్ గారిని అడుగుతున్నా, నీ వల్గర్ వీడియోస్ ఉంటారు, నిన్ను అందరు పబ్లిక్లా నీ ఫ్యాన్స్ అందరు ఇట్లా నేను చిల్లరగా వాడుకుంటున్నారు ఎగితాళిగా, నీకు అట్లా అనిపిస్తుంది అంటే నాకు అర్థం కదండి. నా ఫ్యాన్స్ ఎలా వాడుకుంటున్నారు, నాది నా ఇష్టం, అది నా పర్సనల్, నా లైఫ్, నా జీవితం. నేను వచ్చింది ఏంది బిగ్ బాస్ కోవడానికి, నా ఫ్యామిలీ కోసం మాట్లాడమని. ఇలాంటి నా బియర్, నువ్వు ఒక గేవా, నువ్వు ఒక ట్రాన్స్, ఇలాంటి క్వశ్చన్లు ఎలా అడుగుతారు, అది తప్పు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జడ్జ్ చేసి ఒక అవకాశం ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయలే, మీకు నచ్చకుంటే బాలుగారు మేము పంపించలేము, మేము 10 మందిని మేము ఎంచుకున్నాము, ఇక్కడ వరకు మీరు వచ్చారు వెళ్ళిపో అంటే ఓకే సార్ అంటాం. కానీ జీడీలో సెలెక్షన్ చేశాను, నన్ను గ్రూప్ డిస్కషన్స్లో సెలెక్షన్ చేశాను. అప్పుడు నేను చేసే వల్గర్ వీళ్ళు వాళ్ళకి తెలియదా, నేను ఇలాంటి అప్పుడు డిసైడ్ చేసుకోపోయారు, ఆ ఉప్పల్ బాల్ అంటవాడు ఇలాంటి వాడు అని. అలాంటప్పుడు అప్పుడు నన్ను తొలగించండి. నాకు మెయిల్ పంపించలేదు, ఫస్ట్ మెయిల్ పంపించలేదు. సెకండ్ సార్ అందరికి వచ్చిన తర్వాత నాకు లాస్ట్లో మెయిల్ వచ్చింది, మళ్ళీ మెయిల్ పంపించారు, వెళ్ళాను. నేను అక్కడ ఎట్లా ఉన్నాను, వల్గర్ చేయలేదే, నేను ఒక పద్ధతిగా. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే అందరూ ఏం చేస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ, ఒక ఫన్నీ, వాళ్ళు పెట్టిన టాస్క్లు ఆడతారు. బిగ్ బాస్లో వెళ్ళి దేశానికి ఉద్ధరించేది ఎగ్జామ్తో రాస్తారా, లేక రోజు బిగ్ బాస్లో పండుకుని లేచి పనిచేసేది, అది ఏమన్నా దేశంలో రేపు ఏమో పడుతుంది, వర్షాలు వస్తున్నాయా, రేపు బియ్యం దొరకపోతలేదా, వాటర్ వస్తలేదా రైతులకు, అవన్నీ రాస్తారు ఎగ్జామ్ పేపర్లు. కొంచెమన్నా దిమాగ్ ఉందా అంటే, మీకే నాలెడ్జ్ ఉందా, మాకు లేదా, మేము ఎప్పుడు ఎలా మాట్లాడడం మాకు సెన్స్ లేదా. వీళ్ళు ఏదో దేశానికి ఉద్ధరించిన వాళ్ళకి వీళ్ళు ఒక జడ్జిలు, మళ్ళీ జడ్జిలు అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది వాళ్ళని. ఏం జడ్జిలు వాళ్ళు. ఇప్పుడు బిందు అంటే బిగ్ బాస్లో విన్నర్ అయింది, అభిజిత్ విన్నర్ అయ్యాడు, ఈ నవదీప్ విన్నర్ అండి. బిగ్ బాస్కి వెళ్ళాడు, 2 సినిమాలు తీశాడు, ఒక గంజాయి బ్యాచ్లో దొరికాడు, పొలిటీషియన్లు వెళ్ళాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా ఉంది.